ఏమైంది బాబాయ్? మన వాళ్ళని అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టారట. వెళ్ళి స్టేషన్లో మాట్లాడదాం పద బాబాయ్. ఆ శంకర్ గడి మనిషి అనేవాడు ఒక్కడు బయట కనిపించకూడదు. అసలు ఇది ఎవరిలో తెలుసా? ఏసీపీ అశోక్ గారిది. వాడి కోసమే వచ్చాను. సరే మమ్మీ, ఉంటాను. ఆయన రాగానే కాల్ చేస్తాను. బాయ్. సెక్యూరిటీ. మేడం, మేడం. ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరో మేడం, ఏసీపీ గారు కావాలని నేరుగా ఇంట్లోకి వచ్చేస్తుంటే 4 తిట్టి పంపించా. ఎవరతను? చెప్పలేదు మేడం. ఏసీపీ గారిని కలవాలంటున్నాడు. అపాయింట్మెంట్ తీసుకురమ్మని పంపించేశా. సరే, జాగ్రత్త. అలాగే మేడం. చెప్పు. సార్ కొట్టండి సార్. ఏసీపీ గారు వచ్చారు. ఏమన్నా చెప్పారా? లేదు సార్. ర్యాలీలో జనాన్ని ఎలా డిస్టర్బ్ చేయాలనుకున్నారో, అసలు ప్లాన్ ఎలా చేశారో మొత్తం బయటికి రావాలి. ఈవినింగ్ లోపల చెప్పిస్తాను సార్. అన్నా, అన్నా. నమస్కారం ఏసీపీ దొరగారు. ఏంటి స్టేషన్ని వెతుక్కుంటూ వచ్చావు? కొంచెం వెయిట్ చేయాల్సింది. మా వాళ్లే నీకోసం వచ్చేవాళ్ళు. మీకెందుకంత శ్రమ అని నేనే వచ్చాను. ఏంటి విషయం? మా వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారు సార్? అదే అడుగుతున్నావు. ఇంకా చెప్పలేదు. చెప్పాక నువ్వు వచ్చి వాళ్ళకి కంపెనీ ఇద్దు గాని. ఏం తప్పు చేశారు సార్? ర్యాలీలో అల్లర్లు చేయడానికి ప్లాన్ చేశారంట. అయ్యో, మీకు ఎవరో తప్పుగా చెప్పారు సార్. మేము అలాంటి పనులు చేసేవాళ్ళం కాదు. అవునా? మరి మీరేం చేస్తుంటారో ఒక్క మాటలో చెప్పండి. చేసే ప్రతి పనికి ఒక పేరుంటుంది. అది గర్వంగా చెప్పుకునేలా ఉండాలి. కానీ మీరు చేసే పనులకి ఒక పేరుండదు. మీరు ఊహించుకునేంత చెడ్డ పనులు మేమేం చేయటం లేదు సార్. మర్డర్స్ చేసే వాళ్ళ దగ్గర నుంచి మానభంగాలు చేసే వాళ్ళ దాకా ప్రతి వాడు చెప్పే డైలాగ్ ఇది. ఏ ఆధారాలు దొరకలేదు కాబట్టి ఇంకా నువ్వు నా ముందు నిలబడి మాట్లాడుతున్నావు. లేదంటే అక్కడ ఉండేవాడివి. మాకేం మీలాగా నెల జీతాలు రావు సార్. ఎవడి మీదో 4 లేని కేసును బనాయించి ఎన్కౌంటర్ చేస్తే మెడల్స్ రావు సార్. లైసెన్స్డ్ గన్స్, గవర్నమెంట్ పెట్రోల్ పోసిచ్చే జీపులు ఇవేవి ఉండవు సార్. ఏయ్, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఉండు రవీంద్ర, మాట్లాడినివ్వు. అవన్నీ మీకిచ్చేది ఈ జనాన్ని జాగ్రత్తగా చూసుకోమని, కష్టం వస్తే ఆదుకోమని సార్. ఫోన్ రింగ్ అవ్వగానే ఎవరికో కష్టం వచ్చిందే అని ఫస్ట్ రింగులోనే మీ కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ ఏ రోజైనా ఫోన్ తీశారేమో అడగండి సార్. మేం మీలా కాదు సార్. కష్టం వచ్చిందని మా తలుపు తడితే వెంటనే వాళ్ళ ఇంట్లో ఉంటాం. న్యాయం కాదు అనిపిస్తే అవతలి వాడు ఎవడైనా సరే వెండు తీసి మరీ న్యాయం చేస్తాం. అందుకే సార్ జనం మమ్మల్ని నమ్ముతారు. అది ఇల్లీగల్.
కష్టంలో ఉన్న వారికి న్యాయం చేయడమే సార్ లీగల్ అంటే. నేను చేస్తోంది అదే. అందుకే మీలాగా చాలా మంది ఆఫీసర్లు నన్ను అక్కడ చూడాలనుకున్నా కుదరలేదు. మీరు జీతం కోసం పనిచేస్తారు సార్, మేము జనం కోసం పనిచేస్తాం. జనం అభిమానంతో బతికే వాళ్ళను శిక్షించగల వాళ్ళు ఇంతవరకు ఎవరు లేరు సార్. వాళ్ళు భయంతో నమస్కారం పెడుతుంటే అది అభిమానం అనుకుంటున్నావా? భయంతో నమస్కారం చేసేది మీకు సార్, మాకు కాదు. మొత్తానికి నువ్వు చేసేది చెడ్డ పని కాదు అంటావు. కాదు సార్. అవును అని నిరూపించిన తర్వాత ఇంట్రాగేషన్ రూమ్లో నువ్వు నేను మాత్రమే ఉన్నప్పుడు అప్పుడు మాట్లాడతాను. అది జరగదులే కానీ మా వాళ్ళని వదిలేయండి సార్. కుదరదు. ఏ ఆధారాలతో మా వాళ్ళని అరెస్ట్ చేశారు సార్? అరెస్ట్ చేయడానికి ఆధారాలే కాదు, అనుమానం ఉన్నా సరిపోతుంది. అనుమానం ఉన్నంత మాత్రాన దారిని పోయే వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తే వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోక ఏం చేస్తారేంటి? మీతో గొడవ పడాలని రాలేదు సార్. దయచేసి మా వాళ్ళని వదిలేయండి. ఎవరిని ఎప్పుడు వదలాలో మాకు తెలుసు. బయలుదేరు. అన్యాయంగా నా మనుషుల్ని బాధ పెడితే బాగుండదు సార్. ఏంట్రా వార్నింగా? రిక్వెస్ట్ అని ఎందుకు అనుకోకూడదు సార్? చేస్తాడు. ఒకరోజు ఖచ్చితంగానే రిక్వెస్ట్ చేస్తాడు. జైల్లో ఈ బాధలు పడే కంటే నన్ను చంపేయండి సార్ అని రిక్వెస్ట్ చేసే రోజు త్వరలోనే ఉంది. చాలా మంది ఇలా కలలు కన్నారు సార్. పోన్లేండి సార్, ఎవరి ఆశలు వాళ్ళవి. బాబాయ్ పద. అదేంటి శేఖర్, మన వాళ్ళని విడిపిస్తానని వచ్చి మనల్ని లోపల చూడాలనుకునే వాళ్ళు మన మాట ఎందుకు వింటారు బాబాయ్? చెప్పించాల్సిన వాళ్ళతో చెప్పిద్దాం. పద. త్వరలో కలుద్దాం సెల్లో. చూద్దాం. ఏసీపీ గారు చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నాడు బాబాయ్. మళ్ళీ మన వాళ్ళిద్దరిని మూసేశాడు. తప్పులు చేసేవాడు పక్కన తప్పులు చేసుకుంటూ పోతూనే ఉన్నారు. అతను ఎందుకు మనలో తప్పులు వెతుకుతున్నాడో అర్థం కావడం లేదు. వాడి దృష్టిలో ఈ సిటీలో ఏ నేరం జరిగినా అది మనమే చేస్తాం, మరొకటి చేయడు అన్నట్టుగా ఉంది. ముందు మన వాళ్ళని ఎలాగైనా విడిపించాలి బాబు. వాడు వదలలేదని ఊరుకుంటావా బాబాయ్? వదిలేలా చేస్తాం. అసలు తనకు మన మీద ఇంత కక్ష ఎందుకో అర్థం కావడం లేదు బాబు. ఒక్కటే బాబాయ్, అందరూ వాడి కాళ్ళ దగ్గర పడి అయ్యా దొర అంటారు. మనం అలా అనం, అందుకే అలా చేస్తున్నాడు. ఏదేమైనా వాడు అధికారంలో ఉన్నాడు బాబు. మనం వాడితో కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. వాడి అధికారానికి భయపడితే మనదంతా మనం చేయలేం బాబాయ్. అదే ఈ శంకర్ పాత శంకర్ అయ్యుంటే ఈ రోజే ఆ ఏసీపీ కథ తేల్చుండేవాణ్ణి. జైల్లో ఓ మంచి స్నేహితుడి వల్ల కొద్దిగా మారాను కాబట్టి ఏసీపీ గారు బ్రతికిపోయాడు. ఆడెవడో చూడన్నా, హార్న్ కొట్ట తప్పుకోకుండా రోడ్డు మధ్యలో పోతున్నాడన్నా. ఎవడయ్యా వాడు? రోడ్డు మీద అంత నిర్లక్ష్యంగా వెళ్తున్నాడు. ఎవడ్రా నువ్వు?
రాజా రాజా నువ్విక్కడ ఈ ఊరికి ఎప్పుడొచ్చావు? ఓ చిన్న పని మీద నిన్నే వచ్చాను. చిన్నదో పెద్దదో ఏ పని మీద వచ్చినా నన్ను కలవాలని తెలియదా? నేనుండేది హైదరాబాద్లో తెలుసు కదా. స్నేహితుడిని కలిసేంత ప్రశాంతంగా రాలేదు. అందుకని నన్ను కలవటం ఎందుకులే అనుకున్నావా? బాబాయ్, రాజా అని జైల్లో మంచి వ్యక్తిని కలిశానని చెప్పానే, ఇతనే బాబాయ్. ఓ ఈ అబ్బాయి గురించేనా? మరేంటి బాబు ఇంత దూరం వచ్చి ఇంటికి రాకపోవడం ఏంటి? నేను ఒక ముఖ్యమైన పని మీద వచ్చానండి. అది కాక మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని. నువ్వొస్తే నాకిబ్బందా? నువ్వనుకుంటే సరిపోతుందా? ఇంతకీ ఏ పని మీద వచ్చావు చెప్పు. అది ఎంత పెద్ద పనైనా సరే నేను చేసి పెడతాను. అది నేను మాత్రమే చెయ్యాలి. సరే, కనీసం సాయం చేస్తాను కదా. ఇది నా ఊరు. ఈ ఊళ్ళో నా వల్ల కాని పనంటూ ఏదీ ఉండదు. నీకు నేను సాయం చేస్తాను కానీ ఇంటికి పద. వద్దు శంకర్. ఏంటొద్దు? మరెక్కడుంటావు? ఎక్కడో చోటు ఉంటానులే. నేనుండగా నువ్వు ఎక్కడో చోట ఉండడమా? అదేం కుదరదు కానీ పద. శంకర్, నా మాట విను. నువ్వే నా మాట విను. నీ పనికి నేను సాయం చేస్తానంటున్నాను కదా. ప్లీజ్ రాజా, వెళ్దాం పద. ముందు ఇంటికి వెళ్దాం పద బాబు. బండి తీరా, నువ్వు వెనక్కి వెళ్ళరా. ఇంకేం ఆలోచించక రాజా, నా మాట విని నాతో రా. ప్లీజ్ పద. ఎక్కు. నూకాలు 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 ఏటమ్మా, ఏటైపోనాది? నేను ఇక్కడే ఉన్నాను కాదేటి? ఏం చేస్తున్నావు నువ్వు? ఇద్దరు కాకపోతే ఏటమ్మా, వంటగదిలో వంట చేయకపోతే ఇంకేటి చేస్తాను? ఓ అడవుడు పడిపోతున్నారేటి? అది కాదు నూకాలు, అమ్మాయి అల్లుడు వచ్చేస్తున్నారు, ఏర్పాట్లన్నీ చూడాలి కదా. వస్తారు. ఇదే మొదటిసారి వస్తున్నట్టుగా కంగారు ఎందుకు? ఇది వరకు ఎన్ని మార్లు రాలేదు. అల్లుడు గారు వాళ్ళు ఎన్నిసార్లు వచ్చినా మొదటిసారి వచ్చినట్టే ఏర్పాట్లు చేయాలి. అప్పుడే ఈ రాకపోకలికి ఓ విలువ గౌరవం ఉంటాయి. నాకు తెలదేటమ్మా. సర్లే గాని గుత్తుంకాయ కూర చేసావా? అమ్మాయి కదంటే చాలా ఇష్టం. అది ఎలా మర్చిపోతానమ్మా? ఆ కూర లల్లెమ్మకి అలవాటు చేసింది నానే కాదేటి? మరి చికెన్ ఫ్రై చేసావా? అల్లుడు గారికి ఫేవరెట్ అది. నువ్వు చెప్పినవన్నీ చేసేసినాను, ఏది మర్చిపోలేదు. నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టబాకమ్మా. నువ్వేది మర్చిపోవనుకో. చూసావా, ఆయన ఇంతవరకు ఇంటికి రాలేదు. అమ్మాయి అల్లుడు వస్తున్నారు, ఆఫీస్ నుంచి త్వరగా ఇంటికి రమ్మని పదే పదే చెప్పాను. కొప్పతీసి పనిలో పడి మర్చిపోయారో ఏంటో. అదిగో వచ్చినట్టున్నారు. అయ్యగారికి అన్ని గుర్తేనమ్మా, అనవసరంగా ఆయన కంగారు పెట్టకమ్మా. సర్లే, నువ్వు త్వరగా కానీ. నాన్నగారమ్మా. ఆ ఫ్యాక్స్ వెంటనే చెన్నైకి పంపించేయండి. ఇంకా ఆడిటర్ ఏదో ప్రాబ్లం చెప్పాడు కదా, ఓసారి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి ఆయన కలవండి. ఇంకా చాలు. ఆఫీస్ నుంచి ఇంటికి రండి అంటే ఆఫీస్ ని వెంట పెట్టుకొస్తారంటే ఇప్పుడు? అది కాదు అర్చన, ఇంపార్టెంట్. ఇల్లు కూడా ఇంపార్టెంటే. ఈ రోజు అమ్మాయి అల్లుడు వస్తున్నారని చెప్పాను కదా. అందుకే కదా ఎర్లీగా వచ్చాను. వచ్చారు కదా, ఇక ఆఫీస్ గొడవ మర్చిపోండి. మళ్ళీ అల్లుడు గారు వచ్చాక మీరు మీ ఆఫీస్ విషయాలు చెప్పి, అల్లుడు గారు వాళ్ళ డిపార్ట్మెంట్ విషయాలు చెప్పి ఇద్దరు ఆ గొడవలో పడ్డారంటే నేను మాత్రం ఊరుకోను. ఫ్యామిలీ మ్యాటర్స్ అంటే ఫ్యామిలీ మ్యాటర్సే. ఓకే మేడం, ఆఫీస్లో బాస్లో కాకుండా అల్లుడు గారికి అంకుల్లా ఉండమంటావు, అంతే కదా? అంతే. నేను వచ్చేసాను. మరి మన పుత్రరత్నం ఎక్కడా? ముందు వాడెక్కడున్నాడో కనుక్కో. కనుక్కుంటాను గాని అమ్మాయి అల్లుడు వచ్చేసరికి మీరు ఫ్రెష్ అయ్యండి. ఓకే. అల్లుడు గారికి పోటీగా నన్ను కూడా గ్లామర్ గా తయారవమంటావు, అంతే కదా? అంతే. ఓకే.
హలో ఏంటి మమ్మీ? ఎక్కడున్నావు రంజిత్? అది మీ అక్క బావ డిన్నర్కి వస్తున్నారని చెప్పాను కదా, త్వరగా ఇంటికి రా. బయలుదేరుతున్నా మమ్మీ. సరే. ఇదే మనిల్లు. ఏంట్రా జరా చూస్తున్నారు? వీళ్ళంతా ఎవరనే? అందరూ మనవాళ్లే. ఏంటి ఇంకా అప్పట్లాగే మూర్ఖంగానే బతుకుతున్నాననుకుంటున్నావా? నీ మాట నాకు బాగా గుర్తుంది. ఎదుటి వాళ్ల ముఖంలో సంతోషాన్ని చూడాలని కోరుకో, జీవితంలో మర్చిపోలేని ఆనందాన్ని ఇస్తుంది అని. అదే చేస్తున్నాను. దందా పాతదే, కానీ మంచిగా మాత్రమే సపోర్ట్ చేస్తాను. ఒకరికి చెడు చేయను, చెడు చేసిన వాళ్ళని వదిలిపెట్టాను. అంతే. పద. రేయ్ అన్నా, రాజా నా దోస్త్, నా ప్రాణం. నాకన్నా బాగా చూసుకోవాలి. అలాగే అన్నా. మా శంకర్ ముఖంలో ఇంత ఆనందాన్ని మొదటిసారిగా చూస్తున్నాను. మరి వచ్చింది మనిషి కాదు బాబాయ్, నాకు దేవుడు. దేవుణ్ణి చూసి ఆనందపడని మనిషి ఉంటాడా? రేయ్, బండిలో బ్యాగ్ ఉంది, వెళ్ళి తీసుకురండి. పద. కూర్చో. అమ్మా మాధవి, మాధవి, ఏంటన్నయ్యా? ఎవరో చెప్పు. ఎవరన్నయ్యా? రాజా అమ్మా. ఓ, రాజా అంటే మీరేనా? మీ గురించి మా అన్నయ్య తలుచుకొని రోజంటూ ఉండదు. నా చెల్లెలు మాధవి. హలో. చూసావా అమ్మా, జైల్లో నా ప్రాణాలు కాపాడి మళ్ళీ నన్ను మీ ముందుకు పంపించి నాకింత సాయం చేశాడా? సిటీలోకి వచ్చి కనీసం నేను ఇక్కడ ఉన్నాను, నన్ను కలుసుకోవాలనుకోకుండా ఎక్కడెక్కడో తిరుగుతున్నాడమ్మా. అదేంటండి, హైదరాబాద్ వచ్చి మా ఇంటికి రాకుండా ఎక్కడో తిరగడం ఏంటి? నేను వేరే పని మీద వచ్చానండి. ఏ పనైనా చేసి పెట్టడానికి మా అన్నయ్య ఉన్నాడు కదా. అది మంచి పనైనా చెడ్డ పనైనా మా అన్నయ్య అనుకున్నాడు అంటే క్షణాల్లో అయిపోతుంది. మీకు శ్రమ ఇవ్వటం ఎందుకని? ఇందులో శ్రమే ఉందండి. మీకు సహాయం చేయడం మా అన్నయ్య బాధ్యత. చావు నుంచి ఒక మనిషిని కాపాడడం అంటే చిన్న విషయమా? మీరు కాపాడింది మా అన్నయ్యనే కాదు, ఇండైరెక్ట్ గా నన్ను కూడా. మా అన్నయ్యకి ఏదన్నా జరుగుంటే నేను బ్రతికేదాన్నే కాదు. సమయానికి చూశాను కాబట్టి కాపాడాను. అదేం పెద్ద విషయం కాదులేండి. నీకు అది పెద్ద విషయం కాకపోవచ్చు, మాకు మాత్రం అది చాలా పెద్ద విషయం. సరే సరే అమ్మ మాధవి, రాజా గది చూపించు. రండి. తనకేం కావాలన్నా నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. శంకర్, ఇక్కడెందుకు? నేను ఎక్కడైనా బయట ఉంటాను. చూసావా అమ్మా, బయట ఉంటాడంట. బయట ఉండడం ఏంటి? మమ్మల్ని కాదని హైదరాబాద్లో మిమ్మల్ని ఏ ఇంట్లోనూ ఉంచుకోరు. మాకింత సహాయం చేసిన మీరు బయటుంటే అది మాకెంత అవమానం. మీరు ఇక్కడే మా ఇంట్లోనే ఉండాలి. అన్నా బ్యాగు. పాండన్న, బ్యాగ్ తీసుకెళ్లి పైన గదిలో పెట్టు. అలాగేనమ్మా. రాజా, ఇది నీ ఇల్లు. ఇక నీకు ఏ ఇబ్బంది ఉండదు. ఎక్కడో ఉండి నన్ను పరాయివాణ్ణి చేయొద్దు. ఇక్కడే నాతోనే ఉండు. అలాగే.
మంచి అబ్బాయిలా మాట్లాడారు. మా అన్నయ్య మీ గురించి చెప్తుంటే మిమ్మల్ని ఎప్పుడు చూస్తానా అనుకునేదాన్ని. ఆ విషయంలో మాత్రం మీకు మేమెప్పటికీ రుణపడుంటాం. రండి, మీ గది చూపిస్తాను. హ్మ్. బాబాయ్, తనకి ఇక్కడ ఏ లోటు రాకూడదు. జాగ్రత్తగా చూసుకోండి. నువ్వు చెప్పాలా శంకర్? ఇది మీ గది. ఏం కావాలన్నా మాధవి అని పిలవండి చాలు. అలాగే. ఫ్రెష్ అవ్వండి, భోజనం రెడీ చేస్తాను.